చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. పూర్ణ మార్కెట్లో ఇక్కడున్న మహిళలకు వృద్ధులకు ఏదో జగన్మోహన్ గారు పేరు మీద మా వంతు సాయంగా ఇక్కడ రైసులను దుప్పట్లుగా పంపకం పెట్టినాము. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఏమో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అన్నమాట. అదృష్టం, నాకు మొదటి పుట్టినరోజు ఏమో జరుపుకోవడానికి నాకు అదృష్టం దొరికిందన్నమాట ఈ పార్టీలో రావడానికి. పేదలు ఎంతో మంది ఉంటారు ఈ వార్డులని, 26వ వార్డులని, ఇప్పుడు కొత్తగా 35వ వార్డు. పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తుంటారు అన్నమాట. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, ఎందుకంటే మీతో బాగా నాకు చనువు ఉంది. ఎంత చనువు ఉందంటే చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ నాకే ఓటేశారు చాలామంది మొన్న. అవును కదా? మీ మనసులో తెలుసు నాకు, మీ మనసులో నాకు చోటు ఉందని చెప్పేసి. పేద బడుగు బలహీన వర్గాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో అమ్మ మీకు ఇంకా కష్టాలే లేవు, ఇంకంతనే కష్టాలే లేవు. ఇంకా ఆ దుర్గాలమ్మ అమ్మవారు మనకి మంచి ఒక సీఎంనేమో ఈ రాష్ట్రానికి అందించారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను ఒక యుగ పురుషుడు అన్నమాట. అతని కోసం చెప్పాలంటే చాలా ఉందన్నమాట. ఇంత చిన్న వయసులోనే ఎన్నో ప్రోగ్రామ్స్ని, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని ఒకటి చేసి ఆ పేదవాడికి ఏ రకంగా నేను కన్నీరు తొడగలుగుతాను. కేవలం పేదవాళ్ళు గుండె చప్పుడు తెలిసే వాళ్ళే అలా చేయగలుగుతారు. పేదవాడు ప్రాణం విలువ తెలిసే వాళ్ళే ఆ రకమైన గవర్నమెంట్ నడపగలుగుతారు. పేదవాడి యొక్క పిల్లలు ఏ రకంగా చదువుకుంటారు, వారికి నేను ఏ రకంగా తోడ్పడాలి, పేదవారు ఏ రకమైన వైద్యం కోరుకుంటారు, వాళ్ళ ఇంట్లో అమ్మకైనా నాన్నకైనా బాగలేకపోతే, సొంత పిల్లలకైనా బాగలేకపోతే ఏ రకంగా నేను వాళ్ళ ఇంట్లో మేనర్గా కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో కొడుకుగా కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లోనేమో ఒక తమ్ముడుగా కానీ ఏ రకంగా నేను వాళ్ళకి సహాయం అందించగలుగుతానని చెప్పి నిరంతరము ఆలోచన చేసే వ్యక్తే ఈరోజు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తానన్నమాట. చంద్రబాబు నాయుడుకి కానీ నేను ఇక్కడ నిరంతరం సవాల్ చేస్తానన్నమాట. నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయితే నేనేదో పార్టీకి ఏమో నేను అన్యాయం చేశానంట. నేను పార్టీకి అన్యాయం చేస్తాను, నువ్వు పేదవాడికి అన్యాయం చేస్తావు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్తానన్నమాట. If you label me as a traitor of the party, I will label party as the traitor అని చెప్తాను. తెలుగుదేశం ఏమో అది ట్రైటర్, అది మోసం చేసింది. పేదవాడికి పని చేయలేకపోతే ఇల్లు మీ పార్టీకి తాళం వేసుకొని ఇంట్లో కూర్చోండి, అంతేగాని తెలుగుదేశం జెండా పెట్టుకొని తిరిగి ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం తిరగదని చెప్తానమాట. ఈరోజు అందుకే నేను ఎప్పుడు అదే చెప్తానమాట. సీ చేంజ్ అంటే అన్నమాట, సముద్రం అంతా చేంజ్ కనిపిస్తుంది గవర్నెన్స్ లోని.